అందరికీ నమస్కారం. నేను మీ గణేష్ కోణం. సంక్రాంతి తెలుగువారి అచ్చ తెలుగు పండుగ. సంక్రాంతి వస్తుందంటే చాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో ఉన్న వారంతా సొంతూళ్లకు చేరుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు. ఏడాదంతా ఉద్యోగాలు, వ్యాపారాలు అనే అనేక పనులలో నిమగ్నమైన వాళ్ళు సంక్రాంతికి మాత్రం సొంత ఊరికి, సొంత వాళ్ల వద్దకు వెళ్లాలని, బంధుమిత్రులతో కలిసి పండుగను జరుపుకోవాలని ఆశపడుతుంటారు. అలాంటి వాళ్ళు సంక్రాంతి సెలవులు రాగానే ఊళ్ళకు వెళ్ళడానికి వాహనాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ముఖ్యంగా రైళ్లు, బస్సుల్లో వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇదే ఇప్పుడున్న అసలు సమస్య. ఇంకా నెల రోజులు సంక్రాంతి పండుగ ఉంది. కానీ ఇప్పుడు ఎవరికి ఎక్కడ ఒక్క టికెట్ అంటే బస్ టికెట్ కానీ, ట్రైన్ టికెట్ కానీ దొరికే పరిస్థితి లేదు. 2 నెలల ముందుగానే రిజర్వేషన్లు జరిగిపోయి ఇప్పుడు ప్రతి చోట సోల్డ్ అవుట్ అనే పదం అయితే కనిపిస్తోంది. నిజానికి రైళ్లలో వెళ్లలేకపోతే చాలా మంది సామాన్యులు ప్రయాణాలను ఆపుకోవాల్సిన పరిస్థితి. కానీ సంక్రాంతి కనుక తప్పనిసరిగా వెళ్లాలని భావిస్తుంటారు చాలా మంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు టికెట్ రేట్లను అమాంతం పెంచేశారు. ఎంతగా పెంచారు అంటే దాదాపు 3 నుంచి 4 రెట్లు. ఉదాహరణకి మనం హైదరాబాద్ నుంచి రాజమండ్రి సాధారణ రోజుల్లో ఒక బస్ టికెట్ ఎంత ఉంటుంది అంటే 800 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంటుంది. కానీ ఇప్పుడు 2500 నుంచి 5000 వరకు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అటు రైల్వే కానీ, ఇటు ఆర్టీసీ కానీ ప్రత్యేక రైళ్లను, ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ అవి ఏ సమయానికి వస్తాయి, ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రయాణిస్తాయి అనే విషయాల మీద ప్రజలకు పెద్దగా అవగాహన ఉండడం లేదు. అంతేకాకుండా అవి కూడా ఇప్పుడు సీట్లు దొరకని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ప్రయాణికులు ఎలా వెళ్ళాలి, అసలు వాహనాలు దొరక్కపోతే సంక్రాంతిని ఈ ఏడాది జరుపుకోవడం కష్టమేనా అనే ఆందోళన అయితే ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. నిజానికి 2-3 నెలల ముందుగానే రిజర్వేషన్ చేయించుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చే ప్రయాణికులు ఈ పరిస్థితిని, ఈ దుస్థితిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఏదో విధంగా సొంత ఊళ్ళకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ప్రైవేట్ కార్లను కానీ, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ని కానీ ఆశ్రయిస్తుంటే వారు చెప్పే ధరలను చూసి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి. ఇంత దారుణంగా టికెట్ రేట్లను పెంచేస్తుంటే అదుపులో పెట్టాల్సిన, నియంత్రించాల్సిన సంబంధిత శాఖ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు అనే ప్రశ్న సామాన్య ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. నిలువు దోపిడీ చేస్తున్నారు ప్రజలని, ప్రయాణికుల నుంచి అధిక ధరలను వసూలు చేస్తున్నారు. అయినా కూడా ఎందుకు స్పందించడం లేదు? నేరుగా బస్సులో టికెట్లు బుక్ చేసుకునే యాప్లోనే ధరలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, పెరిగిన ధరలను వాటిలో స్పష్టంగా చూపిస్తూ టికెట్లు బుక్ చేసుకుంటూ ప్రయాణికుల నుంచి అధిక ధరలను వసూలు చేస్తుంటే కూడా సంబంధిత శాఖ అధికారులు కనీసం అంటిముట్టనట్లు వ్యవహరిస్తుండడం వెనక అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే క్రమంలో అధిక ధరల మీద ఉన్న శ్రద్ధ వారి భద్రత మీద ప్రైవేట్ ట్రావెల్స్కు ఉండడం లేదు అనేది ఇప్పటికే మనం అనేక సంఘటనల్లో చూస్తున్నాం. మరి ఇలాంటి రద్దీ సమయాల్లో ఎక్కువ మంది ప్రయాణికులను పరిమితికి మించి బస్సుల్లో ఎక్కించి వారి నుంచి అధిక మొత్తంలో టికెట్లను, ధరలను వసూలు చేసి ఆ తర్వాత ప్రమాదాలకు గురైతే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు దృష్టి సారించి ధరల నియంత్రణకు ప్రత్యేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయం మీద ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి. అయితే ఇక్కడ మరో వెసులుబాటు కూడా ఉంది. పండుగకు ముందు బయలుదేరే వారంతా ఈ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హైవే మీద పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోవడం అనేది మనం చాలా కాలంగా చూస్తున్నాం.
కాబట్టి ఒక చిన్న వెసులుబాటు చేసుకోగలిగితే దీనిలో నుంచి కొంతవరకు ఉపశమనం పొందే అవకాశం ఉంది. అదేమిటంటే పండుగ మనకి భోగి నుంచి ప్రారంభమవుతుంది. భోగి రోజుకే ప్రతి ఒక్కరూ ఊళ్ళకి వెళ్ళాలని భావిస్తుంటారు. కానీ ఆ ఒక్కరోజు ఆగితే మకర సంక్రాంతి రోజు కనుక మీరు పండక్కి ఇంటికి చేరుకుంటే సరిపోతుందని అనుకుంటే ఇందులో దాదాపు సగం రద్దీ తగ్గిపోయే అవకాశం ఉంది. సో నా నుంచి ఈ ఒక్క సూచనని, విజ్ఞప్తిని మీరు స్వీకరిస్తారని ఆశిస్తూ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సంక్రాంతిని అద్భుతంగా, ఘనంగా మీరున్న ప్లేస్లోనూ లేదా మీ సొంతూరులోనూ జరుపుకోండి. సో ఈ సంక్రాంతి మీ అందరికీ ఆనందాలు నింపాలని కోరుకుంటూ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కొత్త అబ్బాయి గణేష్ కోణం. ప్లీజ్ సబ్స్క్రైబ్.